చైర్మన్ చైర్మన్ లింగపూర్ గోదాం నిర్మించాలి, వెంటనే నిర్మించాలి, వెంటనే నిర్మించాలి. డౌన్ 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 రైతుల సమస్యలు చైర్మన్ చైర్మన్ రైతులకు పెట్టుబడి సాయం వెంటనే, రైతులకు పెట్టుబడి సాయం వెంటనే. మేము లోన్ తీసుకొని రెడీ ఉన్నాము. మేము ఆల్రెడీ కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్తే ఎత్తొండ సొసైటీలా, కోటగిరి సొసైటీలా, కొత్తంగల్ సొసైటీలా ప్రతి ఒక్కరు వచ్చినా కానీ మేము లోన్లు ఇస్తున్నాము. మీ కొత్తపల్లి పరిధిలో 1800 ఎకరాల విస్తీర్ణంలో లింగాపూర్ గ్రామ పంచాయతీ శివారు ఉంది. అయితే అక్కడ సొసైటీ గోదాం కోసం 6 సంవత్సరాల కింద ల్యాండ్ సొసైటీ పాలకవర్గం కొనుగోలు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి అక్కడ గోడౌన్ నిర్మాణం చేయాలి. 1800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న రైతులకి ఎరువులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ కొత్తపల్లికి వచ్చి తీసుకుపోయే పరిస్థితి వస్తుంది. అక్కడ అంతా చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసం అక్కడ లింగాపూర్లో గోడౌన్ ఏర్పాటు చేయాలని మేము 5 సంవత్సరాల నుంచి ప్రతి జనరల్ వార్డ్ మీటింగ్లో చెప్పడం జరుగుతుంది. ప్రతి జనరల్ వార్డ్ మీటింగ్లో తీర్మానాలు చేసి ఆ తీర్మానాల మట్టుకే పరిమితం చేస్తున్నారు. గోడౌన్ నిర్మాణం చేయడంలో మరి సునీల్ డాక్టర్ ఇక్కడ చైర్మన్, కొత్తపల్లి సొసైటీ చైర్మన్ గారు చాలా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తున్నారు. అట్లాగే ఈ గత 5 సంవత్సరాల నుంచి మాకు కొత్త క్రాప్ లోన్లు కావాలి, పెట్టుబడి సాయం కావాలని కొత్తపల్లి సొసైటీకి వచ్చి అడగడం జరుగుతుంది. మరి ఇక్కడ సొసైటీ సెక్రటరీ కానీ, పాలక వర్గం కానీ, చైర్మన్ కానీ బాధ్యత రహితంగా ప్రవర్తించడమే కాకుండా మేము లోన్లు ఇవ్వము, ఏం చేసుకుంటారో చేసుకో అని రైతుల ఉసురు పోసుకునే పరిస్థితి ఉంది. మరి ఈ రైతులకు పెట్టుబడి సాయం అందించకపోవడం వల్ల రైతులు బయట నుంచి వడ్డీలకు తెచ్చుకొని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడన్నా తొందరగానే రేపెల్లుండిలో కంపల్సరీ ఒక 200 నుంచి 500 అకౌంట్ హోల్డర్స్ ఉన్నారు, కొత్త ఖాతాదారులు, అందరికీ పెట్టుబడి సాయం అందించాలి. మేము కోఆపరేటివ్ బ్యాంకుకు అడిగితే ఎత్తొండ, కోటగిరి, కొత్తగల్ ప్రతి సొసైటీ పరిధిలో మేము కొత్త క్రాప్ లోన్లు ఇస్తున్నాము. కొత్తపల్లి వాళ్ళు సహకరించట్లేరు. వాళ్ళు ఒకవేళ సహకరిస్తే మేము కూడా లోన్ ఇస్తామని కోఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ గారు చెప్పడం జరుగుతుంది. మరి రేపెల్లుండిలో మాకు ఇక్కడ ఒకవేళ క్రాప్ లోన్ ఇవ్వలేని పక్షంలో మేము డీసీఓ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అవసరమైతే నిజామాబాద్ కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. కావున మా అందరికీ రైతులకు న్యాయం చేయాలని మీ అందరికీ మీడియా మిత్రులకు వేడుకుంటారు.